పేరు సింధు. నేను శాంతిపురం మండలం, చిత్తూరు జిల్లా జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నమస్కారం సార్, నా పేరు యశస్విని. నేను జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే ప్రాజెక్ట్ నేమ్ ఉమెన్ సేఫ్టీ డివైస్ ఇన్ టూ వీలర్ బైక్స్. సాధారణంగా లేడీస్ టూ వీలర్ బైక్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ చీర కొంగు కానీ వారి చున్నీ కానీ వెనుక చక్రాలకు తగులుకొని ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మేము ఉమెన్ సేఫ్టీ డివైస్ అనే పరికరాన్ని తయారు చేశాము. ఇది అల్ట్రాట్రానిక్ సెన్సార్తో పనిచేస్తుంది. ఈ పరికరాన్ని మనం సీటు కింద అమర్చుకోవాలి. చీర కొంగు కానీ చున్నీ కానీ టైరు దగ్గరకు వచ్చినప్పుడు సెన్సార్ దాన్ని గుర్తించి ముందుగానే శబ్దాన్ని మరియు రెడ్ లైట్ వెలుగుతుంది. దీనిని ఉపయోగించి మనం ముందుగానే ప్రమాదాన్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్. నా పేరు సింధు. నేను శాంతిపురం మండలం, చిత్తూరు జిల్లా జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నమస్కారం సార్, నా పేరు యశస్విని. నేను జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే ప్రాజెక్ట్ నేమ్ ఉమెన్ సేఫ్టీ డివైస్ ఇన్ టూ వీలర్ బైక్స్. సాధారణంగా లేడీస్ టూ వీలర్ బైక్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ చీర కొంగు కానీ వారి చున్నీ కానీ వెనుక చక్రాలకు తగులుకొని ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మేము ఉమెన్ సేఫ్టీ డివైస్ అనే పరికరాన్ని తయారు చేశాము. ఇది అల్ట్రాట్రానిక్ సెన్సార్తో పనిచేస్తుంది. ఈ పరికరాన్ని మనం సీటు కింద అమర్చుకోవాలి. చీర కొంగు కానీ చున్నీ కానీ టైరు దగ్గరకు వచ్చినప్పుడు సెన్సార్ దాన్ని గుర్తించి ముందుగానే శబ్దాన్ని మరియు రెడ్ లైట్ వెలుగుతుంది. దీనిని ఉపయోగించి మనం ముందుగానే ప్రమాదాన్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్. నా పేరు సింధు. నేను శాంతిపురం మండలం, చిత్తూరు జిల్లా జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నమస్కారం సార్, నా పేరు యశస్విని. నేను జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే ప్రాజెక్ట్ నేమ్ ఉమెన్ సేఫ్టీ డివైస్ ఇన్ టూ వీలర్ బైక్స్. సాధారణంగా లేడీస్ టూ వీలర్ బైక్స్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ చీర కొంగు కానీ వారి చున్నీ కానీ వెనుక చక్రాలకు తగులుకొని ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మేము ఉమెన్ సేఫ్టీ డివైస్ అనే పరికరాన్ని తయారు చేశాము. ఇది అల్ట్రాట్రానిక్ సెన్సార్తో పనిచేస్తుంది. ఈ పరికరాన్ని మనం సీటు కింద అమర్చుకోవాలి. చీర కొంగు కానీ చున్నీ కానీ టైరు దగ్గరకు వచ్చినప్పుడు సెన్సార్ దాన్ని గుర్తించి ముందుగానే శబ్దాన్ని మరియు రెడ్ లైట్ వెలుగుతుంది. దీనిని ఉపయోగించి మనం ముందుగానే ప్రమాదాన్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్. నా పేరు సింధు. నేను శాంతిపురం మండలం, చిత్తూరు జిల్లా జడ్పీహెచ్ఎస్ రెడ్లపల్లి పాఠశాల